హాయ్ అండి. నా పేరు ధన్య. ఐయామ్ ద ఫౌండర్ ఆఫ్ ఫ్లడ్ గార్డ్. సో, మేము ఫ్లడ్ గార్డ్‌లో ఏం చేస్తామనంటే, వరదలనేది ఒకసారి లైఫ్‌లో వస్తే ప్రతి ఒక్కళ్ళకి చాలా సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి కానీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అండ్ మన అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే, ఈ ఫ్యామిలీసే ఎక్కువగా వల్నరబుల్ ఉంటున్నారు. ఆ ఏరియాస్‌లో ఎక్కువ ఉండేది ఈ ఫ్యామిలీస్ అవుతున్నాయి అనమాట. బట్ ఎందుకు వాళ్ళంత ఇంపాక్ట్ ఫేస్ చేయాలనేది అక్కడ నుంచి వచ్చిన ఆన్సరే మా ఫ్లడ్ గార్డ్ అనమాట. సో, ఫ్లడ్ గార్డ్‌లో మేము ప్రిడిక్ట్ చేస్తాము. లైక్ 2 సొల్యూషన్స్ ఉంటాయి మాకు. ఒకటేంటి, ఈ రోజున వర్షం పడితే ఎంత వరద వస్తది. వర్షం అదంతా కూడా మనకు ఐఎండీ ఇస్తది, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తాయి. బట్ మేము వరద ఎంత వస్తది అనేది ఇస్తాము. అండ్ గేట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున మనం చూసుకుంటే లైక్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లో గేట్స్ లిఫ్ట్ చేశారు. సో, గేట్స్ ఎంత లైక్ లిఫ్ట్ చేసి ఎంత వాటర్ పంపిస్తే ఎంత వరద వస్తది. సో, అటువంటి అనాలిసిస్ మొత్తం కూడా మేము చేస్తాము. అనాలిసిస్ చేసి ముందే మేము చెప్తాం గవర్నమెంట్‌కి, లైక్ ఇది ఇక్కడ ఏరియా ఇది వల్నరబుల్ ఉంటుంది. సో, ఈ ఏరియాస్‌లో మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి మేము అలర్ట్ ఇస్తామన్నమాట. సో, అది ఫస్ట్ థింగ్. అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ లైక్ అప్రోచింగ్ గవర్నమెంట్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్స్ అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ డెవలపర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో, అవర్ సెకండ్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే, మొన్న కట్టిన సిటీస్ అంటే ఆల్మోస్ట్ 20 to 30 years నుంచి హైదరాబాద్ కట్టారు. సో, అప్పుడు కట్టిన సిటీ, అప్పుడున్న ప్లాన్నే ఈ రోజున మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇప్పుడు మనకి వరదలు ఎక్కువ అవుతున్నాయి. అదే మరి రేపు ఫ్యూచర్కి కట్టాలి అంటే మనకి ఫ్యూచర్ రెయిన్ఫాల్ కావాలి, కానీ ఇప్పుడున్న రెయిన్ఫాల్ సరిపోదు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతూనే ఉంది అండ్ అది ఇంకా ఇంటెన్స్ అవుతుంది ఫ్యూచర్లో. సో, ఇక్కడ మేమేం చేస్తామంటే 2100 ఇయర్ వరకు కూడాను ఫ్లడ్ ప్రెడిక్షన్స్ తీసుకుంటాము. సో, రెయిన్ఫాల్ ప్రెడిక్షన్స్ తీసుకొని ఎంత ఇంటెన్స్ రెయిన్ఫాల్ వస్తుంది, ఎంత లైక్ షార్ట్ డ్యూరేషనా, లాంగ్ డ్యూరేషనా, ఇలాంటి చాలా చాలా సిమ్యులేషన్స్ మేము రన్ చేసి బిజినెసెస్కి, ఇన్సూరర్స్కి రిస్క్ స్కోర్ అనేది ఇస్తాం అన్నమాట. ప్రతి ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ, లేకపోతే ల్యాండ్ అయితే ల్యాండ్, అలాగా రిస్క్ స్కోర్ అనేది మేము ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు దే కెన్ సింప్లీ లాగిన్ టు అవర్ డాష్ బోర్డ్ అండ్ చెక్ ఈ ప్రాపర్టీకి ఇంత రిస్క్ ఉంది అనేది. సో, అలాగా మేము హై రిస్క్ ఏరియాస్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. అట్ ద వెరీ ఎండ్ అందరూ కూడా ఫ్లడ్ రెసిలియంట్గా కూడా ఉండొచ్చు. ఇంకా వరద వచ్చిందన్న బాధని తగ్గించవచ్చు పీపుల్లో అనేది. థ్యాంక్ యూ.